చీ దీని అమ్మ జీవితం. ఈ రేవంత్ సర్కార్ వార్తలు చెప్పాలంటేనే చిరాకొత్తుందుల్లా. ఎన్నిసార్లు చెప్పినా గదే ముచ్చటైతాంది. ఆయన చెప్పిన మాటలకే మళ్ళీ ఆయనే విరుద్ధంగా మాట్లాడతాడు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఇదే వరుస. ఈ తీరు చూసి రేవంత్ సర్కార్కు బిరుదిచ్చేయాలనిపిస్తుందిలా. అదేంటంటారా? యూటర్న్ కింగ్. మళ్ళీ చెప్తున్నానులా, యూటర్న్ కింగ్. అచ్చుగుద్దినట్టు సరిపోద్ది కదుల్లకి ఈ పేరు రేవంత్ సార్కు. అబద్ధాలు చిల్లర మాటల సంగతికొస్తే కొత్తగా చెప్పే పనే లేదు. ఏమైందని అనుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సారు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటల పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ పోయిండు కదా. ఆడ మళ్ళీ పాత స్టైల్లోనే మాట్లాడిండు. మన తెలంగాణ రైతులు వరి వేయొద్దంట. 50 లక్షల టన్నులకు మించి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనని చెబుతోందట. ఆ ముచ్చటేందో ఓసారి ఆయన నోట్లకెళ్ళే విందాం పాన్రి. మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. రైతుల చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. మరి కొన్న ఓట్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. చూసిండ్రు కదుల్లా. ఇప్పుడు ఆయనకు సమాధానం ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు, ఆయనే చెప్తాడు. అదెట్లా అనుకుంటుండ్రా? గదే మన రేవంత్ సార్ ప్రత్యేకత. కౌంటర్ ఎన్కౌంటర్ అన్నీ ఆయన ఇచ్చుకుంటాడు. కాకపోతే టైం కాస్త ముందు వెనక ఉంటదంతే. 2021లో రేవంత్ సార్ వారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ హోదాలో వరిదీక్ష చేసిండు. సీఎం హోదాలో ఇప్పుడు మాట్లాడిన మాటలకు అప్పుడే కౌంటర్ రెడీ చేసిండు. చూడుర్రి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. మరి కొన్న ఓట్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్పు రేవంత్ సారు, అధికారం లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి ఏం బీకనికి అన్నట్టు మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు అదే పదవి మీకేం బీకనికి అని అడిగితే ఫీల్ కాకూడదు. మళ్ళా ఇక రెండో ముచ్చట్లకి పోదాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏనాడన్నా మన యూరియా కష్టాలు చూసినావా? లేదు కదా. రేవంత్ సార్ వచ్చిన 2.5 ఏళ్లుగా రైతుల యూరియా గోస అంతా ఇంత కాదు. మళ్ళా పాత కాంగ్రెస్ రోజులు తెచ్చిండు కదా. చెప్పులు, ఆధార్ కార్డులు లైన్ల పెట్టుడు, రాత్రింబావులు ఆడనే పడిగాపులు కాసుడు కాస్తే 1-2 యూరియా బస్తాలు దొరకడు చాలా కష్టంగా మారింది రేవంత్ సర్కార్ ఏర్బడిలో. మన కేసీఆర్ సార్ పాలనలో ఎట్లుండే? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోనికి చెప్పినా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని రైతు ఇంటికాడ తెచ్చి పడేస్తుండే కదా. కేంద్రంతో మాట్లాడుతుండనో ఏం చేస్తుండనో ఏమో గానీ యూరియా కొరత అనేదే లేకుండా మస్తు బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుండే అప్పట్లో మన రైతు సర్కారు. కానీ ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక యూరియా కష్టాలు ఎక్కువైపోయినాయి. అసలు రేపు వచ్చే వానాకాలం పంటకు యూరియా అందించుడు కష్టమేనని ఇప్పుడే చేతులెత్తేసిండు సీఎం సీట్లో కూర్చున్న మన పెద్ద మనిషి రేవంత్ సారు. రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈ రోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. ఇంకా అసలు ముచ్చట్నుల్లా ఆదివారం కాంగ్రెస్ వాళ్ళు మంద కట్టుకుని సిద్దిపేట జిల్లా నర్మెట్లో పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ పోయినరుల్లా. అయితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకునే మహా చెడ్డ బుద్ధి ఒకటి వీళ్ళకు ఉందుల్లా. దాన్ని మల్లోపారి జనం ముంగిట్నే బయట పెట్టుకున్నారు. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ కట్టుడు షురూ చేసింది మన బీఆర్ఎస్ సర్కారు టైంలా. 2022 ఏప్రిల్ 13న అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు సారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి సారు కలిసి ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిండ్రు. చాలా వరకు పనులు కేసీఆర్ ప్రభుత్వంలోనే అయిపోయినాయి కూడా. కానీ మాయగాలం ముందుకొచ్చి మార్పు అనుడుతో 2023 డిసెంబర్లో ఈ కాంగ్రెస్ సర్కారు మన నెత్తికెక్కి కూసుందాయే. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి చేసిన పనులకు ఈ రేవంత్ సర్కార్ రిబ్బన్ కట్టింగ్లు చేసుకుంటా క్రెడిట్ చోరీ పనులో రాష్ట్రం అంతా తిరుగుతుండు. ఇప్పుడు ఈ పామాయిల్ ఫ్యాక్టరీని కూడా మొదలు పెట్టిండు. కట్టింది అంతా మేమే అని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వారు సిగ్గు లేకుండా చెప్పుకుంటుండ్రు. చూసిండ్రు కదా. మంది పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోడు. కాకపోతే మరి దీన్ని ఏమనాలుల్లా? సిద్దిపేట కోసం కేసీఆర్ సార్ ప్రభుత్వంలో హరీష్ రావు సార్ ఎన్ని పనులు చేసిండుల్లా. అట్లాంటిది మళ్ళోసారి వచ్చే ఎలక్షన్లలో హరీష్ రావు సార్ ప్లేస్ లో కాంగ్రెస్ వాడిని ఎమ్మెల్యేగా చేసుకోవన్నట. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. మార్పు ఒక్క ఛాన్స్ అంటుండు ఈ రేవంత్ సారు.
మార్పు అని రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వస్తే ఏమైందో చూస్తూనే ఉన్నాం కదా. పేదోడి గూడు గూలగొట్టుడు, ఉన్న పథకాలన్నీ ఆపేసుడు, అంతా అరాచకం తప్ప మరింకేమన్నా ఉన్నదా? సిద్దిపేటలో హరీష్ రావు సార్ సగం పనులు పూర్తి చేసిన వాటిని కూడా రద్దు చేసి పారేసిన గనుడివి కదా నువ్వు. మాటల్లోనేమో వివక్ష లేదనుడు, చేతల్లోనేమో వివక్ష విషయం తప్ప ఇంకేమన్నా ఉన్నదా అసలు నీకు నీ మార్పునకో దండం సామి. నువ్వు పో, గంతే ఇక చాలు. మొత్తంగా రేవంత్ మాటల మీద టీ న్యూస్ డిజిటల్ అందిస్తున్న స్టోరీ ఇది. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.